హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ముద్దపప్పు అండి. ముద్దపప్పు టేస్టీగా, ఈజీగా ఏ విధంగా చేసుకోవాలైతే ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. కుక్కర్ తీసేసుకొని దాంట్లోనికి ఒక హాఫ్ కప్ పప్పునైతే వేసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు దీన్నైతే వాటర్తోని శుభ్రంగా కడిగేసి వాటర్ అన్నీ కూడా వంపేసేసుకొని మనము ఫ్రెష్ వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు దీంట్లోనికి ఒక గ్లాస్‌న్నర వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోనికే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపునైతే వేసేసుకుందాము. పసుపు వేసేసుకొని కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాము. 3 విజిల్స్కి అయితే పప్పు అయితే చక్కగా అయితే ఉడికిపోతుందండి. చూసారు కదా, పప్పు అనేది చక్కగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోనికి మనం తినే క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే వేసుకోవాలి. పప్పు క్వాంటిటీని బట్టి నేనైతే స్పూన్నర సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ ఎక్కువ తింటే అయితే ఇంకా ఎక్కువ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతటిని కూడా పప్పు గుత్తితోనైతే ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక్కసారి ఈ విధంగా అయితే మనం రుబ్బేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా అయితే వాటర్ పోసుకుంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు పప్పు అంతటిని కూడా మనం రెడీ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా చిన్న గిన్నె పెట్టేసుకొని మనం తాలింపునైతే రెడీ చేసుకోవాలండి. ఈ ముద్దపప్పులో వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి తాలింపు ఎంత చక్కగా వేసుకుంటే పప్పు అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లోనికైతే పోపు దినుసులను వేసుకుందాం. అవి కొద్దిగా అయితే మనకు చిటపటలాడిన తర్వాత దాంట్లోనికి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి మనకు కొద్దిగా అయితే ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా తుంచేసుకొని దీంట్లోకి వేసుకుందాము. ఈ ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా పప్పులో చాలా బాగుంటుందండి. ముద్దపప్పులో ఈ విధంగా వేసుకుంటే ఇప్పుడు దీన్నంతటిని కూడా మనం ఒక్కసారి అయితే ఇట్లా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ కూడా ఆయిల్లో మనకి చక్కగా అయితే ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి ఎంత చక్కగా ఫ్రై అయితే మనకు పప్పు ఫ్లేవర్ అనేది అంత చక్కగా అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా కరివేపాకుని అయితే వేసేసుకుందాం. అది కొద్దిగా అయితే చిటపటలాడితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఒక కొత్తిమీర కట్టను తీసుకొని సన్నగా తరిగేసి వాటర్లో కడిగేసుకొని ఇప్పుడైతే ఈ తాలింపులో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు తాలింపు మనకు టేస్టీగా రావాలంటే దీంట్లోనికి ఒక స్పూన్ ధనియా పౌడర్ని అయితే వేసుకోవాలండి. చప్పడి పప్పులో ఈ విధంగా ధనియా పౌడర్ తాలింపులో వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. దీన్నంతటిని కూడా ఒక్కసారి అయితే కొద్దిసేపు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ముద్దపప్పుకు కాంబినేషన్లో పచ్చి పులుసు అండి. మన తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఉంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా అప్పడాలు, ఆవకాయ, నెయ్యి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనకు ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. దీంతో మనం శుభ్రంగా అయితే తినొచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. ఆ తాలింపుని అయితే ఇప్పుడు మనము ఈ పప్పులోనికి అయితే వేసేసుకుందాము. ఫైనల్గా అయితే పైనుంచి కూడా మనం కొద్దిగా ఫినిషింగ్కి అయితే కొత్తిమీరని ఈ విధంగా వేసుకుందామండి. పప్పులో మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి తాలింపు వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అట్లా మనకు పప్పు కొద్దిగా మరుగుతే అయితే సరిపోతుంది. చూసారు కదా, కొద్దిగా ఈ విధంగా మరిగించుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. మళ్ళీ అదంతా చల్లారిన తర్వాత కూడా పప్పు అంతా కూడా గట్టి పడుతుందండి. చాలాసేపటి వరకు ఉంచకుండా కొద్దిసేపు ఉంచి తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే దీన్ని వేడివేడి అన్నంలోనికైతే నేనైతే వేసేసుకుంటున్నాను. పక్కన ఆవకాయ వేసాను, అన్నం పెట్టేసుకొని ముద్దపప్పు అయితే వేసుకుంటున్నానండి. దీంట్లోనికే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అట్లాగే పక్కకి అప్పడాలు పెట్టేసుకొని తింటే అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాలా తినడం మీకు కూడా ఎవరికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.